మంగళవారం వెల్లడించిన 10వ తరగతి ఫలితాల్లో విద్యార్థి వంగ సాయి చరణ్ అత్యధిక 10 జీపీఏ సాధించాడు. ఎస్ఎస్సీ ఫలితాల్లో 100% ఉత్తీర్ణతతో ప్రతిభ కనబరిచారని కృష్ణవేణి టాలెంట్ స్కూల్ కరెస్పాండెంట్ సన్నిధి వెంకటకృష్ణ తెలిపారు. వేములవాడ కృష్ణవేణి టాలెంట్ స్కూల్లో అత్యధిక జీపీఏ సాధించిన విద్యార్థులందరినీ రాజన్న సిరిసిల్ల జిల్లా బీజేపీ అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ అభినందించారు. ప్రిన్సిపల్ కళ్యాణ్ కుమార్ మాట్లాడుతూ కృష్ణవేణి టాలెంట్ స్కూల్ వేములవాడ తన విజయ తరంగాన్ని కొనసాగిస్తోందని, సమగ్రమైన బోధన పక్కా ప్రణాళికతో విద్యారంగంలోని అన్ని అంశాలలో అసాధ్యమైన రికార్డును నెలకొల్పుతున్నదని అన్నారు. అద్భుతమైన ఫలితాలు సాధించిన విద్యార్థులను పాఠశాల సిబ్బందిని కరెస్పాండెంట్ అభినందించారు. ఈ కార్యక్రమంలో 3 పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, అధ్యాపకులు, తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు. I thank everybody. Particularly, first of all, I want to thank our students who did this great hard work, and next to I thank all the teachers. And congratulations to all the students who achieved a good result. Thank you. Hi everybody, this is V. Saksharam from class 10th of Krishnaveni Talent School. Today I have achieved 10 points from our school, Krishnaveni Talent School. I felt very much happy when I heard that I got 10 points. The main role of this 10 points is my teachers and my parents, especially my father, who has been so motivational for me and who stood by me at every time. And I would thank everybody who helped me to reach this. Thank you. Krishnaveni Talent School లాస్ట్ టైం 10 ఈ సంవత్సరం కూడా 9 above 100 దాదాపు 100% కూడా విజయ పరంపర కొనసాగుతుంది. దాంట్లో విజయ లక్ష్యాలు వచ్చిన విద్యార్థులందరూ కూడా ప్రత్యేక శుభాకాంక్షలు చేస్తూ ఉన్నాం. అసలు పెద్ద ఆస్తే పిల్లలకి ఇచ్చేది చదువు. రెండు సమాజం చాలా కాంపిటీషన్, ఎంత కాంపిటీషన్ ఉన్నా కానీ దాదాపు ఇంగ్లీష్ మీడియం కానీ తెలుగు మీడియం కానీ చాలా కాంపిటేటివ్గా తయారవుతూ ఉన్నాం. ఇంగ్లీష్లో చాలామంది తల్లిదండ్రులు శక్తికి మించి పెట్టుబడి పెట్టి విద్యార్థులను కూడా చదివిస్తూ ఉన్నారు. మరి వారి తల్లిదండ్రుల ఆశయంతో పాటు సమాజానికి కూడా ఉపయోగపడాలి. వాళ్ళందరూ కూడా మంచి ర్యాంక్స్ చేయించి భవిష్యత్తులో ఏదైతే ఉన్నదో అనేక మందికి సహాయపడేలా వాళ్ళ భగవంతుని ఆశీర్వదించడం గుర్తు దీంట్లో విజయం సాధించి అందరూ కూడా మరొకసారి శుభాకాంక్షలు చేస్తాం.